ఊచకోత అన్న. ఎలా ఉండొచ్చు మూవీ? ఊచకోత తాది ఊచకోత అని షార్ట్ కట్ లో ఊచకోత అన్నా. అంటే ఓజీ ఊచకోత చూసారు, ఇప్పుడు ఉస్తాద్ ఊచకోత. ఓజీ హవా అయిపోయింది అనుకుంటున్నారు, ఓజీ హవా ఇంకా నడుస్తూనే ఉంది. ఉస్తాద్ వస్తాది అదే ఇది ఇది. హరీష్ శంకర్ డైరెక్ట్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే గబ్బర్ సింగ్ తో చూసారు కదా, మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్ళీ మరోసారి వస్తున్నారు. జట్టు ఎట్లా ఉండొచ్చు? మళ్ళీ పాత గబ్బర్ సింగ్ చూడొచ్చు అన్న. ఫస్ట్ లో గబ్బర్ సింగ్ ఎంత హిట్ అయిందో మళ్ళీ అదే గబ్బర్ సింగ్ మళ్ళీ రీలోడెడ్, మళ్ళీ దిగుతాడు మా అన్నయ్య. పండగే మనకి ఇప్పుడు ఉగాదిలో ఎన్ని రకాలైతే పచ్చళ్ళు అయితే కలుస్తాయో అన్ని రకాలు చూడొచ్చు అన్నయ్య లోపల. అన్ని హావభావాలు, అన్ని సీక్వెన్స్, అన్ని రోల్స్, అన్ని ఏ టు జెడ్ మొత్తం చూడొచ్చు. ఉగాదిలో మీరు చెప్తున్నా కదన్న, ఇప్పుడు ఉగాదిలో ఎన్ని రకాలైతే కలుపుతారో అన్ని రకాల అన్నయ్య లోన్ చూడొచ్చు. మొత్తం ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్మెంట్ మొత్తం కమర్షియల్ మొత్తం అన్నయ్యని ఏ పరంగా చూడాలనుకుంటున్నారో ఫ్యాన్స్కి ఆ పరంగా హరీష్ శంకర్ అన్న చూపిస్తాడు సార్. ఒకవైపు దురంధర్ సినిమా కూడా ఆ స్థాయిలో, అంటే ఫస్ట్ దురంధర్ చూశారు కదా, రెండోసారి ఇది రెండో సీక్వెన్స్ అదే వస్తుంది. సో ఈ పోటీ ఉండొచ్చు అనుకోవచ్చా మన స్టేట్లో దీనికి? పోటీ అంటే ఏముండదు అన్న, ఆ సినిమాకి ఎంత ఫేమస్ ఆ ఫేమస్ అది చూసుకుంటారు. కళ్యాణ్ అన్న సినిమాకి మాత్రం చెప్పలేం. మొత్తం మూడింటికాడి నుంచి ఇక్కడ హడావుడి మొత్తం మొదలైపోయింది. అదే ఇది ఇదే దురేందరే. కానీ ఏ సినిమా మేము ట్రోల్ చేయడం, మా సినిమాకి ట్రోల్ చేస్తే మాత్రం ఏమన్నా. అంటే ఆ ట్రోల్ అంటే హరిహర అదే వీరమల్లికి సంబంధించి ఆ ట్రోల్ చాలా చేశారు కదా, ఏమంటారు? అన్న కొండను చూసి కుక్క మొరిగితే కొండకి సేటా చెప్పండి. ఏం ట్రోలింగ్లు చేసుకున్నంత మాత్రాన కళ్యాణ్ సినిమాని ఆపలేదు. ఎన్ని ట్రోలింగ్లు అయినా పెట్టుకోండి, ఎన్ని నెగిటివ్ కామెంట్ అయినా పట్టుకోండి, మా అన్న చూపించేది మాత్రం ఎలాగే దేకిలేంగే పాటలోనే చూపించాను, దేకిలేంగే సాలే అని. నేను ఇష్టం ఎన్ని నెగిటివ్లు అయినా పెట్టుకోండి అన్న, అసలు మా పనికే రాదు. నెగిటివ్ కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ట్రోల్స్ కావచ్చు, అది పార్టీ పరంగా అనుకోవచ్చా? యంగ్నెస్ట్ పార్టీ అట్లా అనుకోవచ్చు అన్న. ఇప్పుడు నెగిటివ్లు ఎందుకు చేస్తారు? ఒకళ్ళు మంచి చేస్తేనే నెగిటివ్లు చేస్తారు. మంచి పరంగా వెళ్ళారంటే ఎవడైనా నచ్చదు, ఎందుకు చేయటం చేస్తారు. ఫ్యాన్స్ వెళ్తారు, గొడవలు అవుతాయి. ఎందుకు మంచిగా వాళ్ళు ఎంత మంచిగా ఉంటే మేము అంత మంచిగా ఉంటాం, వాళ్ళు ఎంత చెడ్డగా ఉంటే మేము అంత రాక్షసుల్లా తయారైపోతాం. ఎంత ట్రోలింగ్ అయినా చేసుకున్నా ఓచ్చా కోత కూడా పీకలేరు. ఒకటైతే కన్ఫర్మ్గా చెప్పాలి, కళ్యాణ్ అన్న ఎదురుకు వచ్చి ఎవడు నిలబడలేడు, ఆయనతో ఎవడు మాట్లాడలేడు. పవన్ కళ్యాణ్ గారు చూడడానికి అంటే ఆ రికార్డ్స్ చూసుకున్నా ఇలాంటి ఏమి కూడా పట్టించుకున్న పని లేదంటూ కూడా అంటారు. చూడడానికి మా దేవుడిని చూడడానికే ప్రధానంగా స్క్రీన్ అదే థియేటర్కి వస్తామని అంటారు. మీరేం గుడికి ఎందుకు వెళ్తాం? దేవుడిని దర్శించుకోవడానికి. మళ్ళీ మా అన్నయ్యని దర్శించుకోవడానికి ఇదో సినిమా. మళ్ళీ సినిమాలు ఉంటాయో లేదో తెలియదు అన్నయ్యవి. అలాగా అన్నయ్య ఎప్పుడు కనపడితే స్క్రీన్ మాకు అదే పండగ. అదే పండగైనా అవ్వండి, అది ఉగాది కానండి ఏదైనా కానండి, మాకు అన్నయ్య స్క్రీన్ మీద కనపడాలి. అది హిట్ అవనండి, ఫ్లాట్ అవనండి, ఏదైనా అవనవండి, మాకు అన్నయ్య కనబడాలి స్క్రీన్ మీద. అలాగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన సాంగ్ పాడుతూ ఉంటారు, ఒక వైవిధ్యంగా. సో ఈ సినిమాలో అలాంటిది ఏమన్నా చూసే అవకాశం ఉండొచ్చా మీ ఎక్స్పెక్టేషన్? ఉండొచ్చు అన్న. అసలైతే మా అన్నయ్య ఆ స్టెప్ వేస్తేనే చాలు, ఆటోమేటిక్గా థియేటర్లు అన్నీ షేక్ అయ్యి పక్కన కూర్చుంటాయి. అలాంటి ఇందులో బోల్డ్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. మనం చూసాగా ఎంటర్టైన్మెంట్, ఉగాది ఎంటర్టైన్మెంట్ అయిపోవడం. సినిమా అంటేనే కూడా మ్యూజిక్ మీద కూడా ఎక్కువ కూడా ఉంటుంది, సంగీతానికి సంబంధించి. ఇటు దీనికి డిఎస్పి కావచ్చు, అంటే మ్యూజిక్ సంబంధించి ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? గతంలో చూసుకోవచ్చు అన్న, మనం ఆల్రెడీ గబ్బర్ సింగ్లో డిఎస్పి అలా కొట్టాడు మీకు తెలిసిందే. దానికి తగ్గట్టు మళ్ళీ ఇది వస్తుంది, దీనికి డబల్ ఉంటుంది ఇంకా లోన సౌండ్. హరీష్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ లో కూడా చూసాం. సో ఇటువంటి ఏదైతే ఈ సినిమాకి సంబంధించి అదే ఎనర్జెటిక్ కావచ్చు, అదే లెవెల్స్ అన్ని కూడా చూడవచ్చు. నా సేమ్ లెవెల్లో ఇంకొంచెం పెరిగిద్ది అంతే, అదే లెవెల్ ఇంకొంచెం పెరిగిపోద్ది. అసలు కూర్చోళ్ళు ఎవరు లేరు. ఒకటైతే చెప్పగలనన్న, గుండెపైన పవన్ కళ్యాణ్, నా అన్న పవన్ కళ్యాణ్ చేతుల మీద కూడా వేసుకొని కూర్చొని ఉన్నాయి అన్న. రెండు చేతుల మీద ఉంటాయి, రెండు చేతుల మీద మా అన్నయ్యలే ఉంటారు. పిచ్చి అభిమానం మామూలు పిచ్చి కాదన్న, ఖుషి నుంచి వస్తుంది ఈ పిచ్చి. ఖుషి గబ్బర్ సింగ్ అసలు సినిమా రిలీజ్ అయిందంటే కాలేజీలో బంక్ కొట్టడం, స్కూల్లో బంక్ కొట్టడం, బంక్ కొట్టేయడం, వెళ్ళిపోవడం, అంత పిచ్చి ఆయన అంటే. మూవీలు అంటే కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఆ కల్ట్ అనేది, ఆ క్రేజ్ అనేది చాలా స్థాయిలో ఉంటుంది ఆ థియేటర్, అదే సినిమా రిలీజ్ అయ్యే టైంలో. ఏం చెప్తారు? దానికి ఆల్రెడీ హరీష్ శంకర్ ఆల్రెడీ చెప్పాడు కదన్న, ఆయన స్థానం వేరు, ఆ స్థాయి వేరు. ఆ స్థాయికి ఎవరు రాలేరు, ఎవరు చేరుకోలేరు. ఆయన స్థానం వేరు, ఎప్పుడు ఆయన అక్కడే ఉంటాడు. ఆయన కిందకి దించలేము అసలు. ఆయనే దేవుడు అంటే దేవుడే. ఒకవైపు డిప్యూటీ సీఎంగా అనేక సేవలు రాష్ట్రానికి అందిస్తున్నారు, మరోవైపు ఎక్కడ కూడా ఫ్యాన్స్ అభిమానులకి కొరత లేకుండా ఎంటర్టైన్మెంట్ కూడా అదే విధంగా ఇస్తున్నారు కదా. సో రెండు బ్యాలెన్స్ చేసిన విధానం ఎట్లా అనిపిస్తుంది? దానికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అటు పాలిటిక్స్ చూసుకుంటూ, ఇటు సినిమాకి
ఆయనకి తగ్గట్టు డేట్లు ఇచ్చి వేసుకుంటూ అన్నారంటే దానికి నిజంగా మా అన్నకి హ్యాట్సప్ చెప్పుకోవాలి. ఎవరూ చేయలేరు అలాగా. సినిమాలు చేసుకుంటూ అటు రాజకీయ పరంగా ప్రజలకు సేవలు చేసుకుంటూ కష్టం. అది బిజీ షెడ్యూల్. దానికి మా అన్న ఇంకా హై లెవెల్ దేవుడు అయిపోయాడు మాకు. ఈ లెక్కన అసలు నిద్రపోతారా అసలు? మాకే అది అర్థం కావట్లేదు. మేము ఆ దేవుడిని మొక్కుకున్నది కూడా అదే, మా అన్నయ్య ఎక్కడున్న ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మాట్లాడతారా రేపొద్దు నెక్స్ట్ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అది ఎవరితోనే మాట్లాడతారా? దేని గురించి మాట్లాడతారా? మూవీ అనేది ఎంటర్టైన్మెంటెడ్. బట్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? చేతి మీద ఏముంది చెప్పండి. హెయిర్ ఉంది. రియల్లీ మనకి బాడీకి బ్యాక్ బోన్ ఎట్టంటే అవసరమో పవన్ కళ్యాణ్ గారు అట్టంటది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఓజీతో అరాచకం చూశారు కదా, ఇప్పుడు టీవీ ఎలా వచ్చిందో పోలీసుల గురించి, ఫ్యాన్స్ గురించి కూడా మీరు మా బాధ కూడా మీరు ఆలోచించాలి. బ్రో సీఎం